వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల. బాగా హై రిస్క్, షార్ట్ టర్మ్ చాలా రిస్క్, లాంగ్ టర్మ్ ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు, జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాల్లో సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలున్నాయి. కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు, జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాద. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు, చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు ఈ నెల, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవకాశాలు వచ్చినా మిశ్రంగా ఉంది. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది.